జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేస్తాను అని చెప్పాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఈ మెడికల్ కాలేజ్ సంతకం అప్పుడు బాబు యూకే వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే ఒక రచ్చబండలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పి చేయకుండా వెళ్ళిపోయినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట పైన ఎక్కడ నుంచోడు కదా, ఇది ఫ్యాక్ట్, ఎక్కడ దాఖలాలు ఉండవు, పోనీ ఇక్కడన్నా రచ్చబండలో నుంచుంటాడేమో, వస్తాడేమో, ఒక రచ్చబండలో పార్టిసిపేట్ చేస్తాడేమో అనుకుంటే కుదరలా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, జనవరి 26 నుంచి బస్ యాత్ర మొదలు పెడతానని చెప్పాడు. మొత్తం సోషల్ మీడియాలో ఊపేశారు వాళ్ళందరూ, జగన్ వచ్చేస్తున్నాడు, జగన్ వచ్చేస్తున్నాడు, జగన్ వచ్చేస్తున్నాడు ప్రజల దగ్గరికి అని. నేను అనుకున్నాను ఏం ప్రోగ్రెస్ కార్డు ఉందని చెప్పి మనం జనాల్లోకి వెళ్ళాలి, ఎక్కడ చూసినా అవకతవకలు బయటకు వస్తూనే ఉన్నాయి. అభివృద్ధి ఏ లెవెల్లో సాగుతుందో ఆంధ్రప్రదేశ్లో, అదే లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఎక్స్పోజింగ్ కూడా బేఫికర్గా జనాలు చేసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేస్తుంది, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. అబ్బా ఏముందబ్బా ఇతనికి పాయింట్, జనాల్లోకి వెళ్తే బుక్కలు సమర్థించడానికి కూడా ఎవరు రారు, ఇతను ముద్దులు పెట్టుకుందామని ఎవరు రారు, ఎంతవరకు తోలుకొస్తారు అని చెప్పి నాకు కూడా అభిప్రాయం ఉండింది. థ్యాంక్ గాడ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను 1.5 ఏడాది దాకా నేను బయటకు రాను, వచ్చిన తర్వాత పాదాల మీద పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాను, అంతేగాని బస్సు యాత్రలు కాదు, జనాల్లో నానిపోతాను, కరిగిపోతాను, పారిపోతాను అని చెప్పి ఆయన చెప్పాడనమాట.